బీజేపీ ప్లాన్ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికలు అయిపోయాయి. వాళ్ళు అనుకున్న విధంగా సిపి రాధాకృష్ణన్ గారిని గెలిపించుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ బీహార్ ఎన్నికలు. బీహార్ ఎన్నికలు అయిపోగానే కేంద్ర కేబినెట్ ని విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం తమిళనాడుకి ఒకటి, అన్నామలైకి ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడేమొచ్చేసి ఏపీకి కూడా వాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో కూటమి కాబట్టి జనసేనకి ఇస్తారా, తెలుగుదేశంకి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా? ఇప్పుడు ఇంతకుముందు ఏమొచ్చేసి పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపించలేదు కేంద్ర మంత్రి పదవికి, కానీ ఈసారి మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు కూడా. ఎందుకంటే కేంద్ర మంత్రి పదవి వస్తే ఢిల్లీ మీద ఒక అవగాహన ఉంటుంది, ఢిల్లీ రాజకీయాల్లో కూడా వాళ్ళకి ఒక విషయాలు తెలుస్తాయి, రాజకీయాలు తెలుస్తాయి. అలాగే రాష్ట్రంలో కూడా గుర్తింపు ఉంటుంది జనసేన నుంచి ఒక కేంద్ర మంత్రి పదవి ఉంటే. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ వదులుకోదలుచుకోలేదు. అలాగే టీడీపీకి వస్తే వచ్చేసి రాయలసీమలో ఎవరికైనా ఇవ్వాలని చూస్తున్నారు. రెడ్డి వర్గానికి ఇవ్వాలా, లేకపోతే ఎస్సీ ఎస్టీకి ఏమైనా ఇవ్వాలా అనే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది టీడీపీ. అయితే ఇప్పుడు జనసేన మాత్రం మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరే ఎంపీలు ఉన్నారు. బాలశౌరి కొంచెం సీనియర్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన మిగతా టీం అంతా కూడా ఈయనకి ఇస్తే బాగుంటుందని నిర్ణయిస్తున్నారు. అయితే బీజేపీకి ఇస్తే మాత్రం పురంధేశ్వర్ గారికి ఇవ్వాలని చూస్తున్నారు. పురంధేశ్వర్ గారికి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఏ పార్టీకి ఇస్తారని తెలియదు కానీ ఒక పోస్ట్ అయితే ఇస్తారు మనకి.